ఎట్లుంటుందో ఇక వాడిది షాబాజ్ షరీఫ్ గారు. పాకిస్తాన్ ఏమంటదంటే భారత్ మా మీద అటాక్ చేసింది, మేము మా దేశాన్ని కాపాడుకున్నామని చెప్పి అసలు మీ దేశం మీ దగ్గరనే సురక్షితం లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బలచిస్తాన్ వాళ్ళు మీ సైన్యాన్ని పుచ్చలు వలగొడుతున్నారు. మీకు ఉందా లేదా మొగతనం అనేది కూడా నాకు డౌట్. పాకిస్తాన్ నోబెల్ పీస్ ప్రైజ్కి ట్రంప్ను నామినేట్ చేసుడు. భారత్ని నువ్వు ఆపలే, ఇది గుర్తుపెట్టుకో. భారత్ వచ్చి నీ ఇంట్లో నువ్వు బాత్రూంలో కూసుంటున్న మధ్యలో వచ్చి కొట్టింది. ఆడ పుట్టినోడే టెర్రరిస్టు పాకిస్తాన్లో. ఫస్ట్ ప్రతి టెర్రరిస్ట్ మీద 150 రూపాయలు ఇచ్చినా టెర్రరిస్ట్ అవుతాడు పాకిస్తాన్లో. ఇగో ఇది కథ. పాకిస్తాన్ అనేది గ్లోబల్ టెర్రర్ నర్సరీ బ్రదర్. ఉసామా బిన్ లాడెన్ ఆడనే దొరికిండు. మీరు ఏదైతే విక్టరీ అని మాట్లాడుతున్నారో, తాలిమే కటారో లేక అలుబాత్ మురిబాత్ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, IMF లోన్స్ల గురించి ఉంటుందని చెప్పి తెలుసు. ఇవాళ పాకిస్తాన్ ఏ డ్రామా ఆడినా కేవలం బిచ్చం బతుకు ఏడు కోసం ఆడుతుంది. ఈ నయా భారత్లో థర్డ్ పార్టీ సర్కస్ నడవదు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఏడనో ఒక దగ్గర నిలబడ్డాడు. అది ఇక ఏడానన్నది పక్కకు పెడదాం కానీ వీడికి ఏడ మైక్ దొరుకుతాడని నిలబడతాడు షాబాజ్ షరీఫ్ గారు. అని ముఖం ఎట్లుంటుందో ఆల్రెడీ మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అని ముఖం ఎట్లుంటుందో మీరు కామెంట్ లెక్క పెట్టున్నారు. అయితే ఆడు మైక్ దొరకంగానే ఇక వాడి అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క కహాని మొదలెట్టిండు. ఎట్లా అంటే UN చార్టర్ ఏదైతున్నదో ఆర్టికల్ 51 ప్రకారము సెల్ఫ్ డిఫెన్స్ అనే ఆర్టికల్ని మేము యూజ్ చేసి ఇండియన్ అగ్రెషన్ని మేము తొక్కి పెట్టేసినామని చెప్పి మాట్లాడతాడు. ఏదైతే భారత్ది ప్రొవోక్డ్ అగ్రెషన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ప్రీ స్క్రిప్టెడ్ డ్రామా మాట్లాడడానికి ప్రయత్నం చేసిండు. ముఖం ఎట్లుంటుందో ఇక వాడిది షాబాజ్ షరీఫ్ గారు. పాకిస్తాన్ ఏమంటదంటే భారత్ మా మీద అటాక్ చేసింది, మేము UN ఆర్టికల్ 51 ప్రకారము UN చార్టర్ ప్రకారము మేము మా దేశాన్ని కాపాడుకున్నామని చెప్పి రియాలిటీ ఏందని అంటే దేశాన్ని మీరేం కాపాడతారా? పొద్దున్న లేస్తే టెర్రరిస్టులు క్రాస్ బార్డర్ నుంచి దాటి భారత్లోకి వస్తూ ఉంటారు. అసలు మీ దేశం మీ దగ్గరనే సురక్షితం లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బలచిస్తాన్ వాళ్ళు మీ సైన్యాన్ని పుచ్చలు వలగొడుతున్నారు. మీరు భారతదేశాన్ని యొక్క అగ్రెషన్ని తొక్కిండ్రు అంటే నేను నమ్మాలనా? పాకిస్తాన్ ఏం మాట్లాడుతుందంటే మేము ఒక హిస్టారిక్ విక్టరీ సాధించిన భారత్తో అని చెప్పి మాట్లాడుతున్నారు. అని ఏమని మాట్లాడుతుందంటే 7 రాఫేల్ జెట్లను మేము వాడేసినాం, మా ఫాల్కన్లు ఏవైతే ఉన్నారో అవి 7 రఫేల్ జెట్లు వాడేసినాయి అని చెప్తారు. ఇప్పటిదాకా రాఫేల్ బోల్ట్ నట్టు తీసి చూపెట్టలేకపోయినావు బయట. ఈ అడ్డమైన AI ఇమేజ్లు తప్ప లారీలలో రాఫేల్ తీసుకుపోతున్నట్టు మీ పాకిస్తానీ నేషనల్ న్యూస్లల్లో పెద్ద రియాటరిక్ నడిచింది. అది నిజమా అబద్ధమా అనేది ఇంతవరకు తెలియదు. మీకు ఉందా లేదా మొగతనం అనేది కూడా నాకు డౌట్. అంటే నాకేమనిపిస్తుంది అంటే మీరు రన్వేలు ఉన్నాయి చూడు, ఫైటర్ జెట్లు తిరిగే రన్వేలు, అవన్నీ బటర్ చీజ్ లెక్క అయిపోయినాయి. మళ్ళీ ఇది విక్టరీ అంటుండ్రా? ఇక మీ ఫీల్డ్ మార్షల్ గారు ఏదో వచ్చి ఒకటి మాట్లాడతాడు చూడు, వాట్సాప్ ఫార్వర్డ్ అడ్మిన్ లెక్క మాట్లాడతాడు చూడు, ఇది నువ్వు హిస్టారిక్ విన్ అంటున్నావా? లేకపోతే మీ పాకిస్తానీ టీవీలలో నడుస్తున్న అడ్డమైన నరేటివ్ ఇది విక్టరీ అంటున్నావా? దాని తర్వాత ట్రంప్కి ఎవరు నోబెల్ ప్రైజ్కి రికమెండేషన్ చేస్తారు? పాకిస్తాన్. ఇది కనీ విని ఎరుగని ఘట్టం కదా మొత్తం ప్రపంచంలో. పాకిస్తాన్ నోబెల్ పీస్ ప్రైజ్కి ట్రంప్ను నామినేట్ చేసుడు. ఇది ఎట్లుంటుంది ఫ్రెండ్స్? ఇక ఇలా అరిగిపోయిన చాతలు ఏంటంటే మళ్ళీ ట్రంప్ వచ్చి World War III ఆపేసిండట. అందుకే పాకిస్తాన్ వచ్చి ట్రంప్ని నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేస్తుందట. ఇక ఎట్లయిపోయిందని అంటే జీ హుజూర్ ఆప్కేలియే కుచ్ బి ఆప్కేలియే అని అన్నట్టు మొదలైపోయింది ట్రంప్తో. ఎందుకు? లాస్ట్కి ఏదైనా బిచ్చం టోకర్ లేచిపోతాడు కదా కటోరిలా, గది గల్ల కథ. భారత్ని నువ్వు ఆపలే, ఇది గుర్తుపెట్టుకో. భారత్ వచ్చి నీ ఇంట్లో నువ్వు బాత్రూంలో కూసుంటున్న మధ్యలో వచ్చి కొట్టింది మిజైల్. ఇది నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇక నువ్వు ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇస్తావా లేదా గ్లోబల్ ప్రైజ్ ఇస్తావా, ఏమి ఇస్తావా? నీ బయోలాటరల్ డీల్ ఏం మాట్లాడుకుంటావు బిచ్చం బతుకులల్లా, అది నువ్వు చూసుకో. ఈ సీజ్ ఫైర్ స్పిన్ ఏదైతే ఉన్నదో ఏడికేం జనరాసిటీ చూపుతున్నారా బాయ్ మీరు? నాకు అర్థం కాదు. ట్రంప్తో నాకు అసలు అర్థమవుతలేదు. ఎందుకంటే ఇంత ఆస్తి నష్టం జరిగిన తర్వాత, రన్వేల్ నాశనం అయిన తర్వాత, కంప్లీట్ మీ నూర్ఖాన్ బేస్ పగిలిపోయిన తర్వాత మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏమంటున్నారంటే ట్రంప్ మాకు పీస్ ఇచ్చిండు అందుకే మేము నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. పబ్జీ గేమ్ అనుకున్నారా మీరు? నాకు ఇది అర్థం కాదు. కానీ పాకిస్తాన్ సీజ్ ఫైర్ అనేది ఆడి చెప్పేటోడు ఆడికి సిగ్గు లేదు, మతిస్థిమితం చెడింది ట్రంప్కి. ఆ ట్రంప్ని మీరు నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేసుడు అనేది సిగ్గుచేటని అనిపిస్తుంది. కాంప్రహెన్సివ్ డైలాగ్ తీసుకొని చూస్తే ఇవాళ పాకిస్తాన్కి ఇండస్ వాటర్ ట్రీటీ స్పాన్సరింగ్ ఏదైతే ఉన్నదో టెర్రరిజం వల్ల ఆగిపోయింది. భారత్ క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చింది ఏందని అంటే అగర్ సీజ్ ఫైరే చక్కగా అయిపోయిన ఉంటే మేము ట్రంప్కు భయపడి ఉంటే నీళ్ళు కూడా ఇస్తుండే కదా. నీళ్ళు అంటే మేము నీళ్ళు కూడా ఇస్తుండే కదా. ఇచ్చినామా?
నేను ఇంత కూల్గా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళని తిట్టాలంటే కూడా నాకు ఓపిక వస్తలేదు. ఇంకా నువ్వు షట్టర్ దుకాణం బంద్ చేయి ఫస్ట్, నీ టెర్రర్ దుకాణం బంద్ చేసేయి, ఆ తర్వాతనే నాతో చర్చలకు రా. నీళ్లు రక్తం ఒక దగ్గర పాకదని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు. నువ్వు దోస్తీకి హాత్ ముంగటి నుంచి పెడతావు, వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తావు అని చెప్పి చెప్పిండ్రు. పాకిస్తాన్ ఏమంటదనంటే మేము 90,000 మంది చచ్చిపోయినరు మా దగ్గర, ఇప్పటికి మేము 150 బిలియన్ డాలర్లు టెర్రరిజం మీద ఖర్చు పెట్టినాము, టెర్రరిజాన్ని అంతం చేయడానికి ఖర్చు పెట్టినాము అని చెప్పి శిల్క పలుకులు పలుకుతారు. అయితే వాస్తవాలు ఏంది తెలుసా ఫ్రెండ్స్ మీ అందరికీ? పాకిస్తాన్లో అట్ ఎనీ గివెన్ టైం ఏ రాత్రి తీసుకున్నా, ఈ రోజు మీరు 90,000 మందిని చంపినా నెక్స్ట్ డే మళ్ళీ 90,000 మంది రెడీ ఉంటారు. ఆడ పుట్టినోడే టెర్రరిస్టు పాకిస్తాన్లో ఫస్ట్. సో 90,000 మంది టెర్రరిస్టులు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు దీన్ని పెంచి పోషించనీకే ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ బిచ్చం బతుకులు నాకు తెలియదు, ప్రతి టెర్రరిస్ట్ మీద 150 రూపాయలు ఇచ్చినా టెర్రరిస్ట్ అవుతాడు పాకిస్తాన్లో. ఇగో ఇది కథ. ఎవడైతే న్యూయార్క్లో చచ్చిపోతాడో వాడు మళ్ళీ లాహోర్లో కూడా చచ్చిపోతాడు. చచ్చినోడే 10 సార్లు చచ్చుతూ ఉంటాడు. ఇగో ఇది పరిస్థితి. ప్రతి ఇంట్లో మీకు AK-47 కనిపిస్తుంది, మళ్ళా మీరు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. భారత్ కూడా తిప్పికొట్టింది మన ఉంగా ఇది జరిగిన ఘటనల. మన భారత్ రిప్రజెంటేటివ్ షాబాజ్ షరీఫ్ గాడు 27 నిమిషాలు మాట్లాడిండు. 27 నిమిషాలు మాట్లాడితే మన ఇండియన్ డిప్లొమాట్స్ ఆర్ ఏం డెసిగ్నేషన్లు ఉన్నారో వాళ్ళు 4 నిమిషాలలో మన రివర్స్ పంక్చర్ చేసి పడేసిర్రు మన షాబాజ్ షరీఫ్ గడది. ఏమని అన్నారంటే పాకిస్తాన్ అనేది గ్లోబల్ టెర్రర్ నర్సరీ బ్రదర్, ఉసామా బిన్ లాడెన్ ఆడనే దొరికిండు, కాశ్మీరీ ఏదైతే పహల్గామ్ టెర్రరిస్ట్ ఎక్కడికి లింక్ వెళ్ళింది అని చెప్పి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేసినాం మేము అని చెప్పి చెప్పిండ్రు. ఆమె ఏమన్నదనంటే తను మన సోదరి ఆమె ఏమన్నదంటే అగర్ మీరు పాకిస్తాన్ విక్టరీ అని అంటున్నారు కదా, సో మీ డెఫినేషన్ ఆఫ్ విక్టరీ అని అనేది మీ రన్వేలు గిలివేలు పేలిపోతున్నాయి చూడు, మీ డెఫినేషన్ ఆఫ్ విక్టరీని నేను ఆశ్చర్యపోతున్నా అని చెప్పి వీ హేట్ టు సీ ది డెఫినేషన్ ఆఫ్ విక్టరీ ఆర్ వీ హేట్ టు సీ ది డెఫినేషన్ ఆఫ్ డిఫీట్ యాజ్ ఎ విక్టరీ అని చెప్పి తను మాట్లాడింది. మీరు ఏదైతే విక్టరీ అని మాట్లాడుతున్నారో తాలిమే కటారో లేక ఆలుబాత్ మురిబాత్ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, IMF లోన్స్ల గురించి ఉంటుంది అని చెప్పి తెలుసు. పాకిస్తాన్ యొక్క టెర్రర్ ఫ్యాక్టరీస్ మురికిదే మన బహవల్పూర్ అనుకుంటా, మురికిదే ఇంకా బహవల్పూర్లా ఆడ చూస్తే తెలుస్తుంది. నేను చెప్పడం కాదు, ఇలా మీరు అనడం మీరు తెలుసుకోవడం కాదు ఫ్రెండ్స్. హఫీజ్ సయీద్ గడే చెప్పిండు. ఏమనని, నా ఇంట్లో కుటుంబ సభ్యుల బతుకులు చెన్ని అయిపోయినాయి అని చెప్పి చెప్పిండు. ఇవాళ ఎవడైతే టెర్రరిజంని పెంచి పోషిస్తాడో వాడు విక్టిమ్ అయి మాట్లాడేంది అని చెప్పి మాట్లాడింది. ఇవాళ పాకిస్తాన్ టెర్రరిజంని గ్లోరిఫై చేస్తారు. ఉసామా బిన్ లాడెన్ దొరికిందే పాకిస్తాన్లో. ఈ UN స్పీచ్లో ఏదో ట్రంప్ని రెచ్చగొట్టి అది ఇది మాట్లాడితే అవుతుందా? భారత్ ఏ థర్డ్ పార్టీ మీడియేషన్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయలే. టెర్రర్ ఖతం కావాలా, టాక్స్ కంటే ముందు టెర్రర్ ఖతం కావాలా. పాకిస్తాన్ అనేది ప్రపంచ దేశాలలో ఒక గ్లోబల్ హెడేక్, గ్లోబల్ విక్టిమ్ కాదు అని చెప్పి క్లియర్ కట్గా భారత్ ఒక మెసేజ్ ఇచ్చింది. ఇవాళ పాకిస్తాన్ ఏ డ్రామా ఆడినా కేవలం బిచ్చం బతుకు ఏడు కోసం ఆడుతుంది. ఇవాళ ట్రంప్ ఏదో మీడియేటర్ అవుతాను అనుకున్నాడు కానీ ఏదో అవార్డు వస్తుందంట, నీ అమ్మ ఇచ్చిపడొస్తే అయిపోతుంది కదా, ఏదో అవార్డు అట ఇచ్చిపడదొప్తే అయిపోతుంది కదా. దాని తర్వాత ఇండియా మేము ఏదైతే నూర్ఖాన్ బేస్ 45 సెంటీమీటర్ బై 45 సెంటీమీటర్ బ్రహ్మోస్ పోయి కొట్టిందుడు అది ఎవిడెన్స్ సరిపోలేదా అని అంటున్నా. మళ్ళీ ఎందుకో ప్లేన్ వచ్చింది కదా బోరోలిన్ బోరాసిడ్ అది వేయనికే, రేడియేషన్ ఏమైనా లీక్ అయిందా అని తెలుసుకోనికే టెర్రర్ క్యాంపులలో హఫీజ్ సయీద్ గాడే మాట్లాడిండు. ఇవన్నీ మీరు ఆలోచించి ఇవన్నీ చేసుకొని మాట్లాడండి. ఇది నయా భారత్. ఈ నయా భారత్లో థర్డ్ పార్టీ సర్కస్ నడవదు, తీవ్రవాదం అనేది నడవదు. క్లియర్గా కులేయాంగా పాకిస్తాన్కి హెచ్చరిక జారీ చేసింది భారత్. ఎనీ టెర్రర్ అటాక్ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసి. సో ఈ సింపతి ఈ ఎంపతి ఇవన్నీ పక్కకు పెడితే మా దగ్గర ఒకటే ఒక నినాదం, ఉమాపతి హర హర మహాదేవ్, యుద్ధ నినాదం మొదలవుతుంది. కాదా ఫ్రెండ్స్? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.